షాంఘైలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2లో భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీపికా కుమారి, అంకిత భగత్, కుంకుమ్ మొహత్తో కూడిన భారత జట్టు ఫైనల్లో ఆదిత్య చైనా జట్టును ఉత్కంఠభరిత షూట్ ఆఫ్లో 5-4 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 4 సెట్ల ముగిసే సమయానికి స్కోర్ 4-4తో సమంగా నిలవటంతో మ్యాచ్ షూట్ ఆఫ్కు వెళ్లింది. ఇక ఈ కీలక సమయంలో ఒత్తిడిని జయించి భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించారు. 2021 తర్వాత మహిళల రికర్వ్ టీం విభాగంలో భారత్కు ఇది తొలి వరల్డ్ కప్ స్వర్ణ పతకం కావటం విశేషం. అలాగే 3 సంవత్సరాల తర్వాత ఈ విభాగంలో భారత్కు వచ్చిన తొలి పథకం కూడా ఇదే. అనుభవజ్ఞురాలైన దీపికా కుమారి మొత్తం టోర్నీలో కీలక పాత్ర పోషించింది. పూర్తి స్థాయి జాతీయ కోచ్ లేకుండానే పోటీలకు వెళ్లిన భారత జట్టుకు ఆమె నిరంతరం మార్గనిర్దేశనం చేస్తూ యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపింది.